ప్రహరీ గోడలు కంచెలు కూడా దోచుకుంటా వస్తున్నాడంటే ఎంత అహంకారంతో చేసే పని అని చెప్పి మీరే అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా సంబంధిత అధికారులు గుర్తించి ఈ ఎర్రపగుంట అల్లూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కావిలి నియోజకవర్గం ఇది. ఈ ఎర్రపగుంట గ్రామాన్ని సందర్శించి ఈ బాధితులకి న్యాయం చేయాలని చెప్పి మా పిఆర్ న్యాయనిధి మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నమస్కారం. మాది ఎర్రపగుంట అల్లూరు మండలం నెల్లూరు జిల్లా. నా పేరు పోట్లూరు శ్రీనివాసులు. 20 సంవత్సరాల నుంచి చెట్టు వేసుకొని పెంచుకుంటున్నాం. కాయలు కాసే చెట్టు దారికి అడ్డమని తీపిచ్చేసాడు. వాళ్ళు అడిగారు, తీసేయాలి, దారికి అడ్డమని చెప్పారు. సార్ మీ బండికి తగలదన్నా కూడా అది తగలద్దని చెప్పి తీపిచ్చేసారు. సుబ్రహ్మణ్యం, చిగురుపాటి సుబ్రహ్మణ్యం, ఆయన బండికి తగలద్దని చెట్టు తీపిచ్చేసాడు. ఎంత బతిలాడినా ఒప్పుకోలేదు, బండికి అడ్డమని తోపిచ్చేసాడు. ఆయన స్థలం లేదు, మా స్థలంలోనే ఉంది సార్ చెట్టు. ఈ స్థలంలో ఉండా కూడా దోశాడు. ఎవరన్నా అధికారికి ఏదన్నా చెప్పి దోశాడా లేకుంటే లేదు? పర్మిషన్. సుబ్రహ్మణ్యం ఇల్లు తీసిమంటున్నాడు సార్. నేను నా పేరు సుబ్రహ్మణ్యం, పోట్లూరు సుబ్రహ్మణ్యం. ఒక 20 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఆయన బాట గురించి ఇల్లు తీసిమంటున్నాడు సార్. సుబ్రహ్మణ్యం, ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యం, కైగాలి, ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యం. చిగురుపాటు సుబ్రహ్మణ్యం మా ఇల్లు దోచేసాడు, దెబ్బలు కూడా లాగేసాడు. మీరు ఏం కోరుకుంటున్నారా? ప్రభుత్వం గురించి ఏం కోరుకుంటున్నారు? అదే మీ ఇల్లు దోశారని చెప్తున్నారు కదా, దెబ్బలు లాగాడు, ఇల్లు తీసిమంటున్నాడు కదా. ఇల్లు కూడా తీసేసి వాయిన్ కూడా వేసినాం, వాయిన్ కూడా తీసిమన్నాడు, తీసేసాం, అన్ని తీసేసాం. ఇప్పుడు మీరు ఏం సహాయం కోరుకుంటున్నారు? మళ్ళీ మాకు ఇల్లు జాడ దగ్గర బతకాలి కదా, ఆ పొడక దంపేసుకుని తినేవాడిని నేను. మా చెట్లన్నీ తీసేసి అన్ని కూలాలు పెట్టి కట్లు నరికి పెట్టున్నా. కట్లు లాగా లేదు, చెట్లు లాగా లేదు. కాలువ ఆడుంటే మా స్థలాలు కాడ దాకా వచ్చి పారేస్తున్నారు. మాకు అసలు ఒక మాట చెప్పలా, ఏమి చెప్పలేదు. ఇవన్నీ తీసి పారేస్తున్నారు. ఈ కట్లు అన్ని ఏడుండే చెట్లు, ఈ సైడ్ ఉండే చెట్లు, ఇదంతా చెట్లు ఉంటే ఈ చెట్లు ఎత్తుకుపోయి ఆడ దాకా ఉండింది. ఆ చెట్లు ఎత్తుకుపోయి ఆడేసేసి ఉన్నారు. నేను ఎలా నరుక్కోవాలా? నాకు భర్త లేదు. నేను ఇవన్నీ చేసుకోవాలంటే కూలాలు పెట్టి అన్ని చేస్తా ఉన్నా నేను. ఇప్పుడు దాన్ని నరకాలంటే మనుషులు రావట్లేదు. ఇప్పుడు అవన్నీ నేను చేసుకోవాలి. ఆమె చోట్ల వేసేస్తుందని ఆమె వచ్చి మళ్ళీ మనల్ని అడగద్దు. ఆయన మమ్మల్ని బెదిరించిన కాడ బెదిరించాడు. ఆయన తీయలేదని, గుడిసెని తీయలేదని. టాగటర్ రాని ఆమెను అసలు దెబ్బ లేదు. ఆ టాగటర్ ఆమెను గుద్దించుకుంటా వచ్చేసాడు. గుద్దించుకుంటా వచ్చేసాడు. మీరు చెప్పచ్చు కదా, చేస్తున్నారు, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పారా? చెప్పండి, మేము అన్ని రాసుకొని కూడా రిపోర్ట్ ఎత్తుకోబోయి ఉండారు. ఇక్కడ మీ స్థానిక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నారా? పోలీస్ స్టేషన్ కి లేదులే. ఈ విధంగా మీ మీద ఈ విధంగా దాడులు ప్రవర్తిస్తుంది. అదిగా ఆ అబ్బాయి వచ్చి ఎందుకు బీకారు? అప్పుడు గడ్డ తీమని రచ్చ తిరిగాడు. ఒక రాత్రి 7 గంటలప్పుడు అట్టేటప్పుడు కూడా వచ్చాడు. వచ్చి ఆమె తీమని రచ్చ నిద్రబానిచ్చినాడో ఏందో మమ్మల్ని అసలు సదరంగా కూడదని ఇలా ఆ రోజు వరకు అట్ట చేసేసాడు. ఆ గడ్డను తీసి పక్కన వేసేసిందా. ఇవి వచ్చి అతని పొలాలా? ఇప్పుడు ఎవరైతే మీ ఊరిని అడ్డగించుకుంటా మట్టి తోలుకుంటా వస్తున్నాడో నీళ్లు బాగుండా అతని పొలాలు ఇవన్నీ. పోతే ఇక్కడ ఆయన పొలాలు ఇక్కడ ఏరియా కూర్చున్నాం. ఇదంతా మామూలుగా గవర్నమెంట్ స్థలం. ఇది దీన్ని ఒక దెబ్బ మాదిరిగా చేర్చుకున్నాడు. పోతే ఇక్కడ చూడొచ్చు మీరు, రోడ్డు అది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డుకి ఓన్లీ కాలువ అడ్డం ఉంది. తర్వాత పొలాలు పక్కన ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా ఒక అహంకారంతో చేసే పని కాకుండా ఒక మంచి కార్యక్రమం అయితే ఆ రోడ్డు నుంచి
ఆ రోడ్డు నుంచి ఈ కాలువకి ఒక చిన్న బ్రిడ్జ్ వేసుకోవచ్చు అతను ఈ పొలంలోకి పోవాలంటే. ఈ పొలంలోకి పోవాలంటే ఇదే ఇప్పుడు మీరు చూస్తున్న పొలము, ఇదో ఇక్కడ ఈ దిబ్బ ఎవరైతే ఈ ఎర్రపగుంట ఈ గ్రామానికి సంబంధించి కబ్జాలు చేసుకుంటా చెట్లు పడదోసుకొని ఆ పూరి గుడిసెలు పడదోసుకొని జేసీపీలు పెట్టి ఈ విధంగా వస్తున్నాడో అతను పొలం ఇది. ఇతను ఈ గ్రామానికి అంటే మన ఎస్టీ యానాది కాలనీకి ఇబ్బందులు పెట్టకుండా ఆ గ్రామస్తులకి, అదే మీరు చూడవచ్చు, ఆ గ్రామానికి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రజలకంతా ఇబ్బందులు పెట్టే విధంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు. వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేయగలగదంటే ఇప్పుడు పక్కన ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డు దగ్గర నుంచి ఇతను బ్రిడ్జి, అంటే ఆయన కాడ అంత డబ్బు ఉంది కాబట్టి ఒక బ్రిడ్జి శాంక్షన్ చేసుకొని, లేకుంటే ఆయన సొంత డబ్బుతోనో లేకుంటే గవర్నమెంట్తోనో వేయించుకోగలిగితే పక్కన వచ్చి ఇక్కడ పొలంలో పడిపోతాడు. ఇంత ఇదిగా చేస్తున్నాడు అంటే అతను ఉద్దేశపూర్వకంగా ఆ ఊరిని కూడా ఏదో చేయాలని చెప్పి ఒక కుట్రపూర్వకం చేయడం తప్పనిచ్చి అతను ఒక మంచి కార్యక్రమం చేయదలుచుకుంటే ఆ రోడ్లో నుంచి ఈ కాలువకు చిన్న బ్రిడ్జ్ చేసుకుంటే ఇతను ఈ కైలో పడిపోతాడు అనమాట. ఇక్కడ నుంచి అతను ఏం చేయాలనుకున్నా కానీ ఒక గడ్డి తోలుకోవచ్చు, తర్వాత వడ్లు ధాన్యం ఏదైనా తోలుకోవచ్చు. కానీ అవకాశాలు ఉండి కూడా కేవలం మన నిరుపేద యానాదులు వాళ్ళు ఏం చేయలేరు అనే ఒక ఉద్దేశపూర్వకంగా అందరినీ కష్టపెట్టడం తప్పనిచ్చి దీనికైతే మంచి విషయం అయితే కాదు ఇది. ఏంటంటే అతనికి వసతులు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదే విధంగా ఇక్కడ చూస్తాం అయినా ట్రాండ్నా ఇక్కడ దాకా ఇప్పుడు అదే మీకు ఇబ్బందులు పెట్టాయని పొలాలు ఉన్నాయి. పోతే ఇక్కడ చూడండి మీరు, ఇదో ఇక్కడే పక్కనే రోడ్డు, పక్కనే కాలువ, ఇక్కడికి అతని ప్లేస్ లేక రావచ్చు. ఎక్కడి నుంచో ఆయన 1 కిలోమీటర్ నుంచి మట్టి తోలుకుంటా ఆయన ఉండే ఇల్లంతా పడగొట్టుకొని రాని అవసరం లేదు. పోతే ఇక్కడి నుంచి ఎక్కడ ఆ క్యాన్ పెట్టిందో ఆల్రెడీ బాట ఉంది రోడ్లకి. వాడుకుంటాడు ఆయన కూడా. మధ్య కాలంలో మోటార్ వేసుకొని దాన్ని కై చేసుకొని దున్నుకుంటాడు. ఆ నుంచి మట్టి తోలుకుంటే సరిపోతుంది అతను కూడా. సేమ్ ఇప్పుడు ఆ దెబ్బ కాడి నుంచి ఆడ బాట ఉంది, ఈ ఒక్కరంత దూరం రావచ్చు. ఇప్పుడు ఇది ఎవరిది స్థలం? ఇది ఇతని స్థలం ఇది. అంటే మీరు చూడొచ్చు అతనికి అక్కడ బాట ఉంది, ఇది ఇక్కడ కయ్యి కొద్ది దూరం, అంటే ఒక 100 అడుగులు పక్కకి ఆయన అడగలేక ధైర్యం లేక ఇక్కడ కొన్ని వందల కుటుంబాల్ని, నిరుపేద యానాదుల కుటుంబాల్ని ఇబ్బంది పెట్టాలనే ఒక దురుద్దేశంతో చేస్తున్న దురుద్దేశంతో చేసే ఒక కార్యక్రమం తప్పనిచ్చి ఇది మంచి ఉద్దేశం అయితే కదా. అంటే నిరుపేద యానాదులు నోరు తెచ్చిన వాళ్ళు అడగలేరు, వాళ్ళైతే ఏ విధంగా అయినా భయపెట్టచ్చు, వీళ్ళు భయపెట్టలేరు కదా. అంటే భయపెట్టలేరు అనే ఒక గర్వం, అహంకారంతో చేసే ఒక ఈ ఉద్దేశపూర్వకంగా చేసే పని ఇది. చూడొచ్చు మీరు 100 అడుగులు అతను అడగలేక ఇవ్వడు కదా. దేనికి ఇది కూడా మామూలుగా ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ చెట్లు కాల స్థలమే కదా. ఈ కాల స్థలంలో ఇక్కడ తోలొచ్చు కదా, మట్టి ఒక ట్రక్కు మట్టి తోల కడతాడు అన్న తోలుతాడనా? ఒప్పుకుంటారు వాళ్ళు. మీరు అంత గ్రామం ఎన్ని కుటుంబాలు ఉంటాయన్నా మీ ఊర్లో ఎర్రపగుంటలో? 70 కుటుంబాలు. ఇక్కడ ఒక్కడిని అడ్డుకోవడం చేతగాక ఇక్కడ ఈ గ్రామంలో 70 కుటుంబాల పైగా నివసిస్తున్న నిరుపేద యానాదుల కుటుంబాలను అందరినీ బెదిరించుకుంటూ ఉన్న చెట్లని పడగొట్టుకుంటూ పూరి గుడిసెలు దోచుకుంటూ ఏదన్నా వీళ్ళు అడ్డగించుకున్న పారిగోడలు కంచెలు కూడా దోచుకుంటా వస్తున్నాడంటే ఎంత అహంకారంతో చేసే పని అని చెప్పి మీరే అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా సంబంధిత అధికారులు గుర్తించి ఈ ఎర్రపగుంట అల్లూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కావిలి నియోజకవర్గం ఇది. ఈ ఎర్రపగుంట గ్రామాన్ని సందర్శించి ఈ బాధితులకి న్యాయం చేయాలని చెప్పి మా పిఆర్ న్యాయనిధి మహానాడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.